సఫా బైతుల్ మాల్ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ తరపున 200 మందికి రంజాన్ రేషన్ ప్యాక్ అరులకు పేదలకు ఆర్థిక స్తోమత లేని వారికి షాలిమార్ ఫంక్షన్ ప్యాలెస్ లో అందించడం జరిగింది. దీని ఖర్చు 5,40,000. సఫా బైతుల్ మాల్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా చేస్తుంది. వితంతులకు నెలసరి పింఛన్లు ఇవ్వడం, వేసవి కాలంలో గవర్నమెంట్ మరియు బస్టాండ్ ఆవరణలో చల్లని మినరల్ వాటర్ ఫ్రీగా తాగించడం, మహిళలకు ఫ్రీ టైలరింగ్ సెంటర్ నడపడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా చేస్తుంది. కావున దాతలు మా కార్యక్రమంలో తమ వంతు సహాయం చేసి సహకరించాలని ఈ కార్యక్రమంలో మౌలానా కాసిం ఆఫీస్, హకీం ఆఫీస్, ఖుర్షిద్ ముస్తఫా, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. मैं मौलाना मोहम्मद कासिम अल हसनी, सदर सफ़ा बैतुल माल शाख करीमनगर। हम लोग हर साल सफ़ा बैतुल माल की जानिब से एक बड़ी तादाद में सफ़ा बैतुल माल की जानिब से रमज़ान राशन तकसीम किया जाता है। इस साल भी 2025 में हम लोग 200 सफ़ा बैतुल माल की जानिब से रमज़ान राशन तकसीम कर रहे हैं और ये तकरीबन 5 लाख से ज़ायद रकम के ज़रिए से ये रमज़ान राशन अपने तौर पर जमा किया गया और शहर के मुख्तलिफ़ उलमा, मुफ्तियान इकराम, अमाइदीन के उनकी सिफारिश पर हम लोग मुख्तलिफ़ महलों के लोगों को रमज़ान राशन तकसीम कर रहे हैं। इस मौके पर मैं मीडिया का भी शुक्रगुज़ार हूँ और तमाम अवाम से मैं अपील करता हूँ कि सफ़ा बैतुल माल के लिए रमज़ान के मौके पर ज़कात, सदक़ात, अतियात के ज़रिए से ज़्यादा से ज़्यादा ताउन फरमाएँ। నా పేరు అబ్దుల్ ముజీబ్. ఈనాడు సఫా బైతుల్ మాల్ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ ద్వారా 200 మహిళలకు సఫా రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ రేషన్ ప్యాక్ అందించడం జరిగింది. దీని ఖర్చు ఇంచుమించు 5,40,000 రూపాయలు. సఫా బైతుల్ మాల్ ఎలాంటి మత వ్యత్యాసం లేకుండా కరీంనగర్లో 12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇందులో మహిళలకు ఫ్రీ టైలరింగ్ సెంటర్, దీని ద్వారా 4,000 మహిళలు టైలరింగ్ సెంటర్ శిక్షణను పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు తీసుకునడం జరిగింది. ఇంకా వేసవి కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు బస్టాండ్ ఆవరణలో నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే ఫుట్పాత్లలో నివసించే వారికి చలికాలంలో దుప్పట్లు పంచడం జరుగుతుంది. సఫా బైతుల్ మాల్ ఈ సేవా కార్యక్రమాలు 12 సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుంది. మేము కోరుకున్నది ఏమిటంటే దాతలు సఫా బైతుల్ మాల్కి సహకరించగలరని కోరుతున్నాము.